నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న దాదాపు 180 మంది ప్రయాణికులకు ఎయిర్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ నుంచి చెన్నైకు మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో వందలాది ప్రయాణికులు చెన్నైకి చేరుకున్న తర్వాత వారి యొక్క లగేజీని కోల్పోయారు. కువైట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం మంగళవారం రాత్రి సుమారు 176 మంది ప్రయాణికులతో చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఇమిగ్రేషన్ తర్వాత వారు తమ లగేజీ కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వేచి ఉన్నారు. 12 మంది ప్రయాణికులు మాత్రమే లగేజీని స్వీకరించారు. మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లగేజీ స్వీకరించలేదు. అలాగే మా లగేజీ రాలేదని చెప్పేసి వాళ్ళు గంటల కొద్ది అయితే వేచి ఉన్నారు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి సంబంధించిన వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అయితే ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ పేలోడ్ పరిమితుల కారణంగా సోమవారం కువైట్ చెన్నై సెక్టార్ లో నడుస్తూ ఉన్న విమానంలో కొన్ని చెక్ ఇన్ బ్యాగ్ లగేజీలను తరలించలేకపోయామని చెప్పేసి మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఉన్నాము. అలాగే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రభావితమైన లగేజీ సంబంధిత అతిథుల నివాసాలకు వీలైనంత త్వరగా ఎయిర్లైన్ ఖర్చుతో డెలివరీ చేస్తామని చెప్పి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు లగేజీ తీసుకోకుండా ఇంటికి కానీ వెళ్లి ఉంటే కానీ మీ యొక్క అడ్రస్లు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి మేము మా యొక్క సొంత ఖర్చులతో మీ యొక్క లగేజీని మీ ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరైతే తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించండి. అలాగే మన యొక్క సబ్స్క్రైబర్ కూడా ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది 2 రోజుల క్రితం, అన్న 200 మంది లగేజీ ఇలా మిస్ అయిపోయింది, అలాగే ఎవరిని ఏమడిగినా గానీ సమాధానం చెప్పలేదని చెప్పేసి. అన్న నువ్వు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా ప్రతినిధి ఈ యొక్క సమాధానం ఇచ్చారు. మీ యొక్క లగేజీ భద్రంగా మీ ఇంటికైతే చేరుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.